నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలో రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బోట్లు తమవేనని ఇప్పటివరకు ఎవరూ రాకపోవడంతో ఈ ఘటనలో కుట్రకోణం ఉందని పోలీసులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. బ్యారేజ్ను ఢీకొట్టిన పడవలు ఉషాద్రి, కర్రి నరసింహ, గూడూరు నాగమల్లేశ్వరిగా గుర్తించారు. వైసీపీతో సంబంధం ఉందన్న ఆరోపణలతో వీరి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలో రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బోట్లు తమవేనని ఇప్పటి వరకు ఎవరూ రాకపోవడంతో ఈ ఘటనలో కుట్రకోణం ఉందని పోలీసులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. బ్యారేజ్ను ఢీకొట్టిన పడవలు ఉషాద్రి, కర్రి నరసింహ, గూడూరు నాగమల్లేశ్వరిగా గుర్తించారు. వైసీపీతో సంబంధం ఉందన్న ఆరోపణలతో వీరి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలో రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, బోట్లు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి గత వారం అంటే 10 రోజుల క్రితంగా కూడా ఒక పక్కన కృష్ణా నదికి వచ్చేసేసి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కూడా అధిక వరద వచ్చే సమయంలో ఒక పక్కన వైసీపీకి సంబంధించి తలసిల రఘురాం అనుచరులే దీనికి ఒక పక్కన బోట్లను కూడా వారికి సంబంధించిన బోట్లనే పంపించి దానివల్లనే ఒక పక్కన బ్యారేజ్ కి కూడా డ్యామేజ్ జరిగింది. అదే విధంగా చూసుకుంటా ఉంటే 67, 69 గేట్లు అయితేనేమి 70 గేట్లకు సంబంధించి సపోర్టింగ్ వాల్ కూడా దెబ్బతినటంతో చాలా వరకు నీరు కూడా ఒక సైడ్ కే వెళ్ళిపోవడం తోటి వరద నీరు ఎక్కువగా కూడా చూసుకుంటా ఉంటే ఒక పక్కన కృష్ణలంక అయితేనేమి అదే విధంగా చూసుకుంటే రామలింగేశ్వర నగర్ ఏరియాలో కూడా పూర్తిగా పోయింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే నీటిని పంపకుండా అడ్డుకోవడానికి అదే విధంగా కూడా ఒక పక్కన విజయవాడ నగరానికి సంబంధించి ఏదైతే ఒక పక్కన ఒక ప్రాంతం మునక్కు కూడా వీరు కారణమయ్యారనేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి జల వనరుల అధికారులు కూడా ఒక పక్కన పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ బోట్లు ఎవరివి? 2 బోట్లు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇసుక కూడా నిండి ఉండటంతో కూడా భారీగా ఫోర్స్ గా కూడా అంటే పై నుంచి ఎగువ నుంచి ఏదైతే వరద నీరు ఉధృతంగా వస్తున్న నేపథ్యంలో ఈ బోట్స్ కూడా రావడంతో ఈ విధంగా కూడా జరగడానికి ప్రధాన కారణంగా అనేసి కూడా ఒక పక్కన జల వనరుల అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా కేసు అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీటిని కూడా అదుపులోకి కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక పక్కన విజయవాడ నగరానికి సంబంధించి బుడమేరు విజయవాడ నగరానికి ఒకవైపు, అదేవిధంగా చూసుకుంటే మరోవైపు వచ్చేసి కృష్ణానది కి సంబంధించిన వరద నీరు కూడా చాలా వరకు విజయవాడలోని పలు ప్రాంతాలు కూడా నీట మునిగిన పరిస్థితి కూడా ఉండేది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటా ఉంటే విజయవాడకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన కృష్ణానది నుంచి మరో పక్కన వచ్చేసేసి బుడమేరు నుంచి రావడంతో మునక జరిగింది. ఒక ప్రకాశం బ్యారేజ్ నుంచి అధికంగా కూడా ఒక కృష్ణాలంక ప్రాంతానికి రావడానికి కారణం కూడా ఒక పక్కన 69, 67, 70 గేట్ల నుంచి నీరు కూడా ఒక పక్క నుంచి ఎక్కువగా వెళ్ళటం జరిగింది అనేసి కూడా జల వనరుల అధికారులు గతంలో నుంచి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఫిర్యాదు
ఫిర్యాదు చేసిన అనంతరం కూడా దీనికి సంబంధించిన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. ఇక అదే విధంగా చూసుకుంటా ఉంటే ప్రస్తుతం వచ్చేసి దీనికి గేట్లకు మరమ్మతుల పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలనేసి అధికారులను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది జ్యోతి. ఇక ఈ బోట్ల యజమానులకి ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరి ప్రోద్బలంతో ఇలా చేశారు అనే దాని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? రాఘవేంద్ర, ఈ బోట్ల యజమానులకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇది ఎవరి ప్రోద్బలంతో జరిగిందా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అన్న దాని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా పోలీసుల నుంచి? ఒక పక్కన జలవనరుల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ బోట్లకు సంబంధించి గతంలో నుంచి కూడా చాలా వరకు వైసీపీ రంగులు ఉన్నాయనేసి పలువురు ఆరోపించడంతో ఈ నేపథ్యంలో కూడా దర్యాప్తు అయితే ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే తలసిల రఘురాంకు సంబంధించిన అనుచరులు కూడా దీంట్లో ఉన్నట్టు, తనకు సంబంధించిన బోట్ అనాలిసిస్ కూడా ఇప్పటికే కూడా చాలా వరకు కూడా దీంట్లో విచారణ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించి ముఖ్య అనుచరులు అయితే తలసిల రఘురాం అనుచరులే ఉన్నారంటూ కూడా చాలా వరకు భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించి ఎవరైతే ఆ రోజు ఈ బోట్లను పంపించారో అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో కూడా ఇప్పటి వరకు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఇద్దరిని అయితే అదుపులోకి తీసుకొని వారిని కూడా విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది జ్యోతి. ఇక పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగినది కాదు, కావాలని చేసినదే అని చెప్పేసి ఏమైనా చెప్తున్నారా? పోలీసుల వెర్షన్ లో ప్రాథమిక దర్యాప్తులో ఈ ప్రమాదానికి గల కారణాలపై వారు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ఒక పక్కన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత ఒక పక్కన నీటిపారుదల శాఖకు సంబంధించిన నిపుణులు అయితేనేమి, అదేవిధంగా కన్నయ్య నాయుడు అయితేనేమి దీనిని పరిశీలించారు. అసలు ఈ బోట్లకు రావడంతో ఏదైతే సపోర్టింగ్ వాల్ బీమ్ అనేది దాదాపు చాలా పెద్దది. దీనికి సంబంధించి కూడా ఇది ఢీకొంటే మామూలుగా చిన్న బోట్లు ఢీకొంటే కూడా పడిపోయే పరిస్థితి ఉండదు. ఈ బ్యారేజ్కి సంబంధించి ప్రధానంగా కూడా ఈ 3 గేట్లకు సంబంధించి డ్యామేజ్ అవడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా జలవనరుల అధికారులు నిపుణులు ఇచ్చిన నివేదిక అయితేనేమి, ఫిర్యాదు అయితేనేమి, దాని మూలంగా కూడా దీనికి ఎవరెవరి పాత్ర ఉంది అనేసి కూడా ఒక పక్కన పోలీసులు అయితేనేమి విచారణ కూడా చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ విచారణ పూర్తి స్థాయిలో కూడా అంటే నివేదిక పూర్తి స్థాయిలో కూడా చూసుకుంటా ఉంటే నీటిపారుదల శాఖ అధికారులు, ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన అధికారులు కూడా ఈ గేట్ డ్యామేజ్ అవడానికి, అదే విధంగా ఒక పక్కన ఈ పడవలో నుంచి ఏదైతే ఈ పడవలు ఉన్నాయో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో బోట్లు అయితేనేమి ఈ ఇసుక పూర్తిగా నిండి ఉండటం, అంటే ఒక పక్కన వరద వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఈ మేర వరదలో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కృష్ణా నదిలో ఈ ఇసుక ఎవరు తీస్తా ఉన్నారు, ఇసుకని తరలించడానిక లేకుంటే ఈ ఇసుక ఎక్కువ ఉండటం వల్లనే ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది, బలంగా ఢీకొట్టడం వల్లనే ఇది ప్రమాదం జరిగి ఉంటది అనే కోణంలో కూడా ఒక పక్కన పోలీసులు అయితే ప్రస్తుతం నీటిపారుదల అధికారులతో కూడా సంప్రదింపు కూడా జరుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి వీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.